నమస్తే అండి. వెల్కమ్ టు మనీ ఫుడ్స్. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ మీరే చూడండి. అమోఘమైన, అద్భుతమైన, ఒంటికి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఉసిరికాయలు అనమాట. ఉసిరికాయలు ఎలా ఊరేసుకోవాలో చూపిస్తున్నాను. నిజంగా ఉసిరికాయలు అంటే నాకు చాలా ఇష్టమండి. ఉసిరికాయ పచ్చడన్నా, ఉసిరికాయలన్నా నాకు చాలా చాలా ఇష్టం అనమాట. ఒకరోజైతే నేను మేడంతో పాటు నేను సరుకులు కొనటానికి, సామాన్లు కొనటానికి వెళ్తే మేడంతో పాటు వెళ్తే అక్కడైతే నాకు ఉసిరికాయలు కనిపించాయి. ఉసిరికాయలు కనిపిస్తే వెంటనే నేను ఒక అర కేజీ తీసుకున్నాను అనమాట. ఎగ్జాక్ట్లీ 20 కాయలు వచ్చాయి. 20 కాయలు శుభ్రంగా కడుక్కున్నాను. ఏం చేయాలో తెలియక ఫస్ట్ 3-4 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టేసాను. అందుకే పైన మచ్చల కింద కూడా వచ్చినాయి. కానీ ఆ మచ్చలన్నీ తీసేసి శుభ్రంగా వేడి నీళ్ళు కడుక్కున్నాను. మామూలు నీళ్ళు కడుక్కున్నాను అనమాట. ఉసిరికాయలు శుభ్రంగా కడుక్కుని ముందుగా నీళ్ళు మరగబెట్టుకున్నానండి. నీళ్ళు కాసుకున్నాను. ఉసిరికాయలకి ఘాట్లు పెట్టుకున్నాను. వీడియోలో చూపించాను కదా, ఉసిరికాయలకి ఘాట్లు పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక బాటిల్ తీసుకున్నాను, ప్లాస్టిక్ బాటిల్. అందులో సాల్ట్ వేసాను, పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలో వేసాను. పచ్చిమిరపకాయలు చీరుకుని పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలో పసుపు, కారం, ఉప్పు వేసానండి. అదిగో మీరు కారము కొంచెం కొంచెం కారం కావాలనుకున్న వాళ్ళైతే 1.5-2 స్పూన్లు వేసుకోండి 20 కాయలకి. నేనైతే పెద్ద స్పూన్ ఫుల్గా వేసాను, చూపించలేదు. తర్వాత కొంచెం వేసాను. ఇప్పుడు శుభ్రంగా కడుక్కొని ఘాట్లు పెట్టుకున్నాను. ఆ ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయలు ఆ బాటిల్లో వేసేస్తున్నాను అనమాట. ఆ ఉసిరికాయలన్నీ ఆ బాటిల్లో వేసేసి ముందుగా నేను నీళ్లు కాచుకున్నాను కదండి, మరగనిచ్చాను అనమాట. ఈ నీళ్ళు కొంచెం గోరువెచ్చగా, మనం నీళ్ళు తాగేలాగా నోటికి ఎలా ఉంటాయో అంత గోరువెచ్చగా ఉన్న నీళ్ళు ఇప్పుడు ఇందులో పోయాలన్నమాట. వేడి నీళ్ళు పోసేయకండి ప్లాస్టిక్ బాటిల్లో. బాగా వేడి నీళ్ళు పోయకూడదు ప్లాస్టిక్ బాటిల్లో. కొంచెం చల్లారాక తాగే విధంగా ఉన్నప్పుడు కొంచెం గోరువెచ్చగా వేసుకోవాలి. అప్పుడు పర్వాలేదు. వేసి మూత పెట్టేసిన తర్వాత ఈ విధంగా కలపండి. కొంచెం జాడిచ్చి ఈ విధంగా కలపాలన్నమాట. కలిపి అలాగా స్టోర్ చేసుకోవాలి. మూడో రోజుని తెరవాలన్నమాట. మూడో రోజు తెరిచి చూసుకొని ఆ ముక్క కొంచెం మెత్తబడ్డదో లేదో చూసుకోవాలి. తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో అయితే ఒక 6 నెలల వరకు నిల్వ ఉంటాయండి. బయట అయితే ఒక 3 నెలల వరకు నిల్వ ఉంటాయి. ఏమీ పాడవు. ఎందుకంటే అది ఉప్పు, కారం, అల్లం ముక్కలన్నీ. కొంచెం మెంతులు కూడా నేను వేసాను, చిటికెడు మెంతులు కూడా వేసాను ఇందులో. ఎందుకంటే మెంతులు నీళ్ళు కూడా మంచివి కాబట్టి, అందులో ఉసిరికాయ ఊరితే కూడా మంచిది కాబట్టి మెంతులు కూడా వేసుకున్నాను. చాలా బాగుంటాయండి. చిన్నప్పుడు చాలా తినేదాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.